తెలంగాణ రాజకీయాల్లో ఒకవైపు బీసీ బిల్లు, మరొక వైపు బనకచర్ల ప్రాజెక్టు, ఈ రెండు టాపిక్లే హాట్ టాపిక్గా మారాయి. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి విఠల్ ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, బనకచర్ల చూసాం, ఆ ఇష్యూ ముగిసింది అనుకునే లోపు మళ్ళీ నిన్న ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా మాట్లాడుతూ కాళేశ్వరం విషయంలో కట్టేటప్పుడు మీరు ఏపీకి సంబంధించినటువంటి పర్మిషన్లు తీసుకున్నారా? ఏ పర్మిషన్తో దాన్ని కట్టారు? మేము ఇప్పుడు బనకచర్లకు మీరు ఎందుకు అడ్డుపడుతున్నారు? తెలంగాణ అభివృద్ధికి మేము అడ్డుపడలేదు కదా అని చెప్పి తెలంగాణ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు. మీరు చాలా కాలం ఉద్యమంలో ఉన్నారు, ప్రాజెక్టుల విషయంలో కూడా ఇన్వాల్వ్ అయినారు కాబట్టి ఆయన మాటల్ని మీరు ఎలా చూస్తారు సార్? అన్న, ఇప్పుడు తెలంగాణ తెచ్చుకుందే నీళ్లు నిధులు నియామకాల కోసం. నీళ్ళు అనేది అత్యంత కీలకం. భారతదేశంలో గంగా నది తర్వాత గోదావరి, కృష్ణానది తెలంగాణ నుంచి పారుతూ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీకి తెలంగాణకు నీళ్ళ విషయంలో నష్టం జరగద్దు, అన్యాయం జరగద్దు అని ఒక నమ్మకం, ఒక క్లారిటీ ఉంది. కాబట్టి బనకచర్ల ప్రాజెక్టుకి ఆంధ్రప్రదేశ్ ఒక రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా దానికి మేము యాక్సెప్ట్ చేయలేదు. అది పరిశీలన ఉంది, ఫైనల్ యాక్సెప్టెన్స్ రాలే. తెలంగాణ బీజేపీ నాయకుడు కాకుండా ఒక ఉద్యమ నాయకుడు నేను బనకచర్ల విషయంలో చెప్పదలుచుకున్నాను. బనకచర్ల ఎక్కడుందన్న చాలామంది కన్ఫ్యూజన్. ఇది ఏదో తెలంగాణ ఉందనుకుంటారు. బనకచర్ల కర్నూలు డిస్టిక్లో రాయలసీమ ప్రాంతంలో ఒక రిజర్వాయర్కి అక్కడ ఉన్నటువంటి వాటర్ ఆల్రెడీ పోతిరెడ్డిపాడు నుంచి, మన గతం గుర్తుండాలా, పోతిరెడ్డిపాడు వైఎస్ రాజశేఖర రెడ్డి జలయజ్ఞం పేరు మీద తెలంగాణ నీళ్లు దోసుకుంటుంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయ్యి ఉండి కూడా నిరంతరం పోరాటం చేసిండు పి జనార్దన్ రెడ్డి గారు. ఇవాళ అది ఒక టీఎంసీకి, ఆ రోజు ఒక టీఎంసీ నీళ్ళ కోసం ప్రారంభమైనటువంటి పోతిరెడ్డిపాడు అది ఆ గ్యాపు ఇవాళ చంద్రబాబు నాయుడు గతంలో సీఎం ఉన్నప్పుడు దాన్ని వాళ్ళకు రాయలసీమ ప్రయోజనాలు ప్రయత్నం చేసిండు. జగన్ ఇంకొచ్చి దాన్ని 4 నుంచి 8, 10%, 20%, 100% పెంచుకున్నాడు. ఇవాళ చాలామందికి తెలియదు ఏంటంటే ఇవాళ వర్షాకాలం, అటు నుంచి కృష్ణా నుంచి నీళ్ళు వస్తున్నాయి, తుంగభద్ర నది వస్తుంది, మిగతా వాటర్ జురాల వాటర్ వస్తుంది. శ్రీశైలంలో నీళ్ళు ఎందుకు నింతలేవు? కిందికి వాళ్ళ నాగార్జున సాగర్ పూర్తి స్థాయి మాట ఇప్పటికే రావాలా. వాళ్ళు వచ్చిన వాటర్ చూస్తే, ఆ ఫ్లో చూస్తే ఇవాళ రోజుకు 1,00,000 క్యూసెక్ల నీళ్ళు, అంటే 10 టీఎంసీల నీళ్ళు, 8 నుంచి 10 టీఎంసీలు. ఇది ప్రతిరోజు ఎవ్రీ 24 అవర్స్ శ్రీశైలం నుంచి ఇవాళ బ్యాక్ వాటర్ పేరు మీద రాయలసీమ ఆంధ్ర రాష్ట్రం దోసుకుపోతుంటే తెలంగాణ నాయకులు సోయలేదా? ప్రతిపక్ష నాయకులు, అధికార పార్టీలు డ్రామాలు ఆడుతున్నారేంది? రేవంత్ రెడ్డికి సోయలేదా? మన జిల్లా మహబూబ్నగర్ జిల్లాకి వెళ్ళే కదా నీళ్ళు పోతున్నాయి. ఏమైంది? వాళ్ళ ఒక్కరోజన్న దాన్ని ఆపే ప్రయత్నం చేయ వల్ల లోకేష్ మాట్లాడుతున్నాడు, మేము గోదావరి నీళ్ళు, వరద నీళ్ళని తీసుకుపో, సముద్రం కలిసి 2,000 టీఎంసీల నీళ్ళు పోతుంటే మేము వాడుకుంటే తప్పేందని మాట్లాడుతున్నాడు. నీకు అనుమతులు ఉన్నాయా? నువ్వు వరద నీళ్ళు వాడాలన్నా, మిగులు జలాలు వాడాలన్నా, ఆ కేటాయింపులు జరగాలని ఏ నీళ్ళైనా కేంద్ర ప్రభుత్వము సిడబ్ల్యూసీ అనుమతి కావాలి. అనుమతి ఉందా నీకు? అనుమతి లేకుండా ప్రాజెక్ట్ ఎట్లా తీసుకుంటావు? అసలు నీకు పోలవరం కట్టారు జాతీయ ప్రాజెక్ట్. అదేవిధంగా కృష్ణా బ్యారేజ్కి నీళ్ళు వస్తూ ఉన్నాయి. నాగార్జున నీళ్ళు 75% నీళ్ళు ఆంధ్ర ప్రాంతానికే పోతాయి. ఇంకా ఇప్పుడు పోలవరం కట్టంగా దాంట్లో అక్కడ ఉన్నటువంటి నిధులు గోదావరి నీళ్ళని తీసుకుపోయి కృష్ణా నుంచి బనకచర్ల తీసుకుపోయి, అంటే శ్రీశైలం నీళ్ళు సరిపోతలేవు, ఇంకా బనకచర్లకు గోదావరి నీళ్ళు కూడా, అంటే రాయలసీమ ప్రాంతానికి గోదావరి నీళ్ళు కావాలన్నటువంటి కుట్రలో భాగంగా బనకచర్ల ప్రాజెక్టు వాళ్ళు టేకప్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ అంతర్గతంగా నివేదికలు పంపింది కాబట్టి వాళ్ళ కేంద్రం వాళ్ళు క్లియరెన్స్ ఇవ్వలేదు. చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా వాళ్ళు పర్మిషన్ తెచ్చుకుంటే మిగులు జలాల, వరద జలాల కట్టుకుంటే మాకు అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి గోదావరి మీద 1,400 టీఎంసీల నీళ్లు, దాదాపు 812, 900 దగ్గర 900 టీఎంసీలు తెలంగాణకు హక్కు ఉంది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? టీఆర్ఎస్ గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం గంగలో కలిసింది, 1,00,000 కోట్ల రూపాయలు, 18 లక్షల టీఎంసీల 18 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తామని 50,000 టీఎంసీలకు నీళ్ళు ఇవ్వట్లేదని సాక్షాత్తు ఇవాళ అనేక రిపోర్ట్లు ఉన్నాయి. రిపోర్ట్ ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం అట్లా చేస్తే కాంగ్రెస్ పార్టీ నీళ్ళ విషయం సోయి ఉండాలి కదా. ఏ ప్రాజెక్ట్ మీరు టేకప్ చేస్తున్నారు? ఆ మధ్యలో ఇచ్చంపల్లి అని గురించి మాట్లాడారు. ఎందుకు ఇచ్చంపల్లి టేకప్ చేయట్లేదు? నువ్వు బనకచర్ల గురించి వాళ్ళు మాట్లాడితే మరి ఇచ్చంపల్లి గురించి ఎందుకు మాట్లాడతలేరు? మేడిగడ్డను ఎందుకు రిపేర్ చేయట్లేదు? 1,00,000 కోట్లు గంగలో పోసినట్ట దాన్ని రిపేర్ చేసి నీళ్ళు తీసుకురావద్దా? అవినీతి, నువ్వు ఆ చట్టాలు, కమిషన్లు, చర్యలు తీసుకో. కానీ నీళ్ళ విషయంలో తెలంగాణ సొసైటీకి, తెలంగాణ రాజకీయ నాయకత్వానికి సోయి లేదని నేను చెప్పదలుచుకో ఉద్యమకారుడుగా. బీజేపీ గారు తప్పకుండా మాకు 2 రాష్ట్రాలు సమానం కాబట్టి, అటు ఆంధ్ర తెలంగాణ సమానం కాబట్టి తెలంగాణకు ఎట్టి పరిస్థితుల్లో నష్టం వాటిల్ల చర్యలు కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయదు. ఇవాళ లోకేష్ అనుమతులు ఉన్నాయా లేవో మాట్లాడుతున్నారు.
మీరు అనుమతులు తెచ్చుకోండి, న్యాయబద్ధంగా అనుమతులు తెచ్చుకోండి. సిడబ్ల్యూసీ అనుమతి ఇస్తే మీరు వరదలను నీళ్ళే వాడుకోవాలంటే వాడుకోండి. కానీ తెలంగాణ పొట్టగొట్టి తెలంగాణకు అన్యాయం చేసే రీతిలో మాట్లాడొద్దని లోక్సభకి చెప్తాను. కానీ లోకేష్ ఒక రకంగా మాట్లాడితే ఇక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కూడా కాసేపటి క్రితం మాట్లాడుతూ లోకేష్ మాటల బలం అనేది బీజేపీ, ఇక్కడ ఉన్నటువంటి సీఎం వాళ్ళిద్దరు కలిసిండ్రు కాబట్టి అటు ఏపీ ప్రయోజనాలు చేకూర్చేందుకు ఒకరు శిష్యులు అయితే ఇంకొకరు ఎన్డీఏ మిత్రపక్షం కాబట్టి ఈ విధంగా లోకేష్ వ్యాఖ్యల వెనుక అదే ఉందని చెప్పి మీ పార్టీని మరొకసారి ఎక్కువ పెట్టి హరీష్ రావు మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలను ఎలా చూస్తారు? నిజానికి మాకు ఎన్డీఏ మిత్రపక్షమే, మేము కాదనట్లేదు. అయినంత మాత్రాన రూల్స్, రెగ్యులేషన్, చట్టాలు అవన్నీ ఉంటాయి కదా, వాటిని అధిగమించి మాట్లాడలేం కదా. ఒక ప్రాంతానికి నష్టం వాటిల్ల రీతిలో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు చర్యలు తీసుకోదు. వారు ఇచ్చిన నివేదికను పరిశీలిస్తున్నారు కాబట్టి అనుమతి రాలేదు. బనకచెర్ల కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలే, ఇప్పటికి కూడా ఈ రోజు వరకు కూడా అనుమతి ఇవ్వాలి. ఏదో ప్రిలిమినరీ రిపోర్ట్ ఇచ్చారు. పరిశీలించి న్యాయబద్ధంగా తెలంగాణకు అన్యాయం జరగకుండా చూసి కేంద్ర ప్రభుత్వం కానీ భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. ఒకవేళ అనుమతి ఇవ్వాల్సి వస్తే వరద జలాలు వాడుకునే హక్కు ఉంటే ఆంధ్ర ప్రాంతానికి అప్పుడు మాత్రం ఇస్తుంది. కాబట్టి అట్లాంటి తెలంగాణకు నష్టం చేసే చర్యలు ఏ చర్యను కూడా భారతీయ జనతా పార్టీ తీసుకోదు. ఇంకొక వైపు బీసీ నినాదం, ఒకవైపు కాంగ్రెస్ ఇక్కడ అసెంబ్లీలో ఆమోదించి ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తామంటుంది. అది ఆ బిల్లు రాష్ట్రపతి వద్ద ఉంది, ఆమోదం తెలుపుతలేరు. గవర్నర్ వద్ద తీసుకున్నటువంటి నిర్ణయం దానికి సంబంధించి ఇక్కడే ఉంది, ఆర్డినెన్స్ సంబంధించి. కవిత ఒక పక్క 3 రోజుల పాటు ధర్నా, రేపు మీరు ధర్నా చేస్తున్నారు. అసలు ఎవరు బీసీల పక్షపాతి, ఎవరు బీసీలకు వ్యతిరేకం అనేది తెలంగాణ ప్రజలు చాలా ఆలోచనలు పడ్డారు. మీరు చాలా స్టడీ చేశారు, చాలా కాలంగా ఉద్యమంలో ఉన్నారు కాబట్టి మీరు ఏం చెప్పాలనుకున్నారు? కవిత కానీ కాంగ్రెస్ కానివ్వండి, మీ పార్టీకి సంబంధించి అన్న ఒక విషయం నాకు నవ్వొస్తుంది. ఈ బీసీ నినాదం, బీసీల గురించి మాట్లాడేటప్పుడు వెంటనే గవర్నమెంట్లో ఏదో కదలిక వస్తాయి, కవితమ్మ లేచి కూర్చుంటుంది. ఈ జీవోలు రాకన ముందే, చట్టాలు రాకన ముందే, యాక్ట్ రాకన ముందే ఈమెదో బీసీలకు ఉద్ధరించినట్టు మాట్లాడుతుంది. రేవంత్ రెడ్డి ఇవాళ నేను బీసీ ఛాంపియన్ అని చెప్పుకొని నేను ఇంత 42% ఇచ్చేసిన మంత్రిపదవులు అవన్నీ 42% ప్రజాప్రతినిధులు అయిపోయారు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ, ఎమ్మెల్యేలు, అదేవిధంగా సర్పంచులు గెలిచినట్టుగా మాట్లాడుతున్నాడు. వీళ్ళిద్దరు కూలబడుకుని ఏమైనా ఒకరికొకరు డైరెక్షన్ ఇచ్చుకొని పనిచేస్తురా అనేది అనుమానం వస్తుంది ప్రజలకి. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏ మాట మాట్లాడితే కవితమ్మ అదే మాట్లాడుతుంది. కవితమ్మ ఏం యాక్షన్ తీసుకుంటే రేవంత్ రెడ్డి అదే మాట్లాడేది. కవితమ్మ ఈడ ధర్నాలు పెడుతుంది, ఢిల్లీలో ధర్నాలు. ఈ డ్రామాలు ఎందుకు? నేను సూటిగా అడదలుచుకున్నారు రేవంత్ రెడ్డి గారికి. 42% కామారెడ్డిలో మీరు డిక్లరేషన్ చేసినప్పుడు మీరు ఒక ప్రజాప్రతినిధిగా ఇది రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే సాధ్యమని మీకు తెలియదా? 9th షెడ్యూల్లో యాడ్ చేయాలి కాబట్టి 9th షెడ్యూల్లో రాజ్యాంగ సవరణ 9th షెడ్యూల్ యాడ్ చేస్తేనే దీనికి రక్షణ ఉంటే విషయం మీకు తెలియదా? ఇవన్నీ తెలిసి పెట్టారా, తెలియకుండా మీరు మేనిఫెస్టోలో పెట్టారో? ఇవాళ నేను సూటిగా ప్రశ్న తెలుసుకుని, మీరు ఒకవేళ నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారు బీసీలో 42% చిత్తశుద్ధి ఉంటే అఖిలపక్షం ఏర్పాటు చేయండి. బీజేపీ నాయకులు కూడా పిలవండి. మాకు 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ముగ్గురు ఎమ్మెల్సీలు ఉన్నారు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు. అందరిని కలుపుకొని పోండి. బీజేపీని పిలవండి, బీఆర్ఎస్ని పిలవండి, కమ్యూనిస్టులను పిలవండి, మీరుండండి. అందరిని కలిపి ఒక డెలిగేషన్ రూపంలో రాష్ట్రపతి దగ్గరకో లేదా ప్రధానమంత్రి దగ్గరకు పోతే అది చిత్తశుద్ధి ఉన్నట్టు. అది అవసరం లేదు, రాజకీయంగా మేమే కొట్లాడుతున్నాం, మిగతా వాళ్ళకి సంబంధం లేదని మాట్లాడితే ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎవరు బీసీ ఛాంపియన్, ఎవరికి బీసీల పైన చిత్తశుద్ధి అన్నది ప్రజలకు బాగా తెలుసు. భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ అయినప్పటికీ కూడా మాకు ఓట్లు రాకున్నా మొన్న ఎన్నికల కన్నా ముందు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గెలిస్తే మాకు మొదటి ముఖ్యమంత్రిని బీసీని చేస్తామని భారతంగా చెప్పినటువంటి కనుక భారతీయ జనతా పార్టీ కేంద్రంలో తను ఎప్పుడు ప్రపంచ నాయకుడి వల్ల మోదీ గారు ఎప్పుడు కూడా తన గాంధీ సమాజం సంబంధించినప్పుడు వ్యక్తి కూడా ఏ రోజు కూడా నేను ఓబీసీ అని చెప్పుకోడు. కానీ ప్రాక్టికల్గా నేషనల్ బీసీ కమిషన్కి చట్టబద్ధత కల్పించింది మోడీ గారు. 27 మంది ఓబీసీలను మంత్రులను తీసుకున్నది మోడీ గారు. అనేక సంక్షేమ పథకాలు బడుగు బలహీన పేద వర్గాల దృష్టిలో ఉంచుకొని సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటున్నారు మోడీ గారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధన ఎంత ముఖ్యమో బీసీల రిజర్వేషన్ అంత ముఖ్యం. బీసీ అన్ని రాష్ట్రాలకు ఇక్కడ వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఒక జేఏసీగా ఏర్పడి, అఖిలపక్షంగా ఏర్పడి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తే సభ సాధ్యం కాదు విషయం. కేంద్రంలో కూడా కాన్సెన్సస్ రావాలి. అటు బీజేపీ, ఇటు కాంగ్రెసు, ఇతర పార్టీలు అందరూ కలిసి ఒప్పుకుంటేనే రాజ్యాంగ సవరణ జరుగుతాయి. ఇవన్నీ తెలిసి రేవంత్ రెడ్డి గారు ఎందుకు డ్రామాలు ఆడుతున్నారు? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటేనే రేవంత్ రెడ్డి గారికి నేను సూటి ప్రశ్న వేస్తున్నాను. ఇవాళ ఈ 42% రాజ్యాంగం పక్కకు పెట్టండి. క్యాబినెట్లో 18 మంది ఎంపీలు మంత్రివర్గం ఉంటుంది. మీరు ఆ క్యాబినెట్లో మంత్రివర్గంలో బీసీలకు తగిన 42 మీరన్న 42% ఇవ్వడానికి ఏ రాజ్యాంగం అడ్డొస్తుంది?
42% మీరు ఇవ్వచ్చు కదా. ఏ రాజ్యాంగం అడ్డొస్తుంది మంత్రివర్గంలో చోటు కల్పించడానికి బీసీలకు? దాదాపు 7 పోస్టులో 8 పోస్టులు బీసీలకు ఇవ్వాలి మంత్రులు. మీరు ఇచ్చిన 3 అత్యంత కీలకమైనటువంటి యాదవ సమాజానికి వల్ల మంత్రివర్గంలో చోటు లేదు. కాపు సమాజానికి మంత్రివర్గంలో చోటు లేదు. ఓబీసీ వర్గాలకు మంత్రివర్గం చోటు లేదు. ఎంబీసీ వర్గాలకు మంత్రివర్గం చోటు లేదు. అత్యంత మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీలకు మీరు మంత్రివర్గం ఇవ్వడానికి ఏ చట్టం అడ్డొస్తుంది? అదేవిధంగా నామినేటెడ్ పోస్టులో వాళ్ళ 42% వాటా ఇవ్వడానికి ఏం చట్టం అడ్డొస్తుంది? బడ్జెట్లో జనాభా ప్రాతిపదిక కాకుండా కనీసం 52 పక్కకు పెట్టండి. మీరు 25% బడ్జెట్, మీరు 3% ఇచ్చారు. ఇవాళ మన బడ్జెట్లో 3 లక్షల కోట్ల బడ్జెట్లో 3% 4% ఇచ్చారు. మీకు 25% సప్లాన్ పెట్టండి. దీనికి రాజ్యాంగ సవరణ అవసరం లేదు, 42 సవరణ అవసరం లేదు, ఏ సవరణ అవసరం లేదు. మీ చేతిలో పని ఏమో చెయ్యరో. ఇవాళ బీజేపీని బదలాం చేసే కుట్రలో భాగంగా 42% చట్టాలను తీసుకొచ్చి ఆర్డినెన్స్ తీసుకొచ్చి రాష్ట్రపతి పంపించాం, ప్రధానమంత్రి పంపించాం. వాళ్ళే బదలాం చేసి వాళ్ళే అసలు చిత్తశుద్ధి లేదు. బీజేపీ బీసీలకు వ్యతిరేకమైనటువంటి ఒక ముద్ర వేసే ప్రయత్నంగా రాజకీయాలు చేస్తున్నారు తప్ప ఈ ఇష్యూ పైన మీకు చిత్తశుద్ధి లేదని ఇవాళ ప్రజానీకానికి తెలుసు. కాబట్టి ప్రజలు గమనిస్తూ ఉన్నారు అందరు. ఇవాళ మీరు మీడియా ద్వారా కాకుండా సోషల్ మీడియా ద్వారా ప్రజలు ప్రతిరోజు నిత్యం ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఆ మాట్లాడే వాళ్ళకి తెర వెనుకున్న మర్మం ఏంటి అనేది ప్రజలకు అర్థమవుతూ ఉంది. కాబట్టి డ్రామాలు బంద్ చేసి చిత్తశుద్ధితో పనిచేయండి. థ్యాంక్ యూ సార్. ఇది ఏపీకి సంబంధించినటువంటి బనకచల్ర ప్రాజెక్టు ఏదైతే ఉందో అంశానికి సంబంధించి లోకేష్ మాట్లాడిన కేంద్రం అసలు ఎన్డీఏ మిత్రపక్షం అని కాకుండా ఎవరికి అన్యాయం జరగకుండా మిగులు వరద జలాలు ఏవైతే ఉంటాయో వాటిని వాడుకోవాలి. ఇప్పటికీ పోతిరెడ్డి పేరుతో రోజుకు దాదాపుగా 10 టీఎంసీల వరకు కూడా నీటిని తరలించుకుపోతుంది. అసలు తెలంగాణ ఏర్పడింది నీళ్లు నిధులు నియామకాలు కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అసలు బనకచల్ర మీద కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఇచ్చంపల్లి లాంటి ప్రాజెక్టుల గురించి ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు నోరు మెదపట్లేదు, అసలు ప్రాజెక్టుల మీద అసలు ఉన్నటువంటి మేడిగడ్డ కూలింది అంటున్నారు, దానికి సంబంధించి ఎందుకు మరమ్మతులు చేయట్లేదు, 1,00,000 కోట్లు నీళ్ల పాలైనాయి అని చెప్తున్నారు, మరి వాటికి మరమ్మతులు ఎందుకు చేయట్లేదు, అనవసరమైనటువంటి రాజకీయాలు మానేసి ముందుకు వెళ్ళాలి. ఏపీకి సంబంధించి మాత్రం ఏపీ మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో కేంద్రం అన్నీ గమనిస్తుంది, వాటికి సంబంధించినటువంటి అనుమతులు తీసుకొని ఒకవైపు ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని చెప్తుంది. బీసీ బిల్లుకు సంబంధించి మాత్రం ఇటు రాజకీయమే తప్ప ఎక్కడ మీద కూడా దాని మీద చిత్తశుద్ధి లేదు. క్యాబినెట్ ఒకవేళ నిజంగానే బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే క్యాబినెట్లో రావాల్సినటువంటి మంత్రులు ఎంతమంది ఉన్నారు, వాటికి తగిన ప్రాధాన్యం ఎందుకు లేదని ప్రశ్నిస్తున్నాయి. ఇది రాజకీయం తప్ప దీనిపైన అఖిలపక్షం నిజంగానే బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే అఖిలపక్షం ఏర్పాటు చేసి రాష్ట్రపతి వద్దకు అందరం కలిసి కూడా అన్ని పార్టీలకు సంబంధించి కూడా వెళ్దామని చెప్పి కూడా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అలాగే తెలంగాణ ఉద్యమకారులు విట్టల్ అంటున్నారు. కెమెరామెన్ గజపతో శ్రీధర్, RTV, హైదరాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.